నేటి పునీతులు పునీత జాన్ ఫ్రాన్సిస్ రెజీస్ గారు. నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను ఇశ్రాయేలు కొండపై నాటుదును. ఆదివారం, జూన్ 16, 2024. మొదటి పఠనం యెహెజ్కేలు గ్రంథము 17వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు. యావే ప్రభువు పలుకిది: నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరిచి ఉన్నతమైన పర్వతముపై నాటుదును. ఎత్తైన ఇశ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతిపకులు దానిపై వసించును. దాని కొమ్మలలో ఆశ్రయము బడయును. దేశములోని వృక్షములన్నీయు నేను ప్రభుడనని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగానున్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోవునట్లును, ఎండిన చెట్లు పచ్చబడునట్లును చేయుదును. నేను చేయుదునన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభుడనైన నా వాక్కు, ఇది ప్రభువు వాక్కు. సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటే మేలు. రెండవ పఠనం పునీత పౌలుగారు కొరింథీయులకు వ్రాసిన 2వ లేఖ 5వ అధ్యాయం 6 నుండి 10 వచనాలు. కనుకనే మనము ఎల్లప్పుడూ సంపూర్ణ ధైర్యముతో ఉన్నాము. ఈ దేహమున మనము ఉన్నంత కాలమును ప్రభువునకు మనము దూరముగా ఉన్నాము. ఏలయన మనము దృష్టి వలనగాక విశ్వాసము వలన నడుచుకొనుచున్నాము. కనుకనే మనము సంపూర్ణ ధైర్యముతో ఉండి ఈ భౌతిక శరీరమును త్యజించి ప్రభు సన్నిధిని చేరుటే మేలని తలంతుము. అన్నిటికంటే అధికముగా మనము ఈ గృహమున ఉన్నను, దీనిని విడిచినను ఆయనను సంతోష పెట్టవలయుననియే వాంఛింతుము. ఏలయన మనము అందరమును న్యాయ విచారణకై క్రీస్తు ఎదుట అగపడవలెనుగదా. అప్పుడు వారి వారి అర్హతలను బట్టి మంచివిగాని చెడ్డవిగాని భౌతిక శరీరమున వారు ఓనర్చిన కృత్యములను బట్టి వారికి ప్రతిఫలము ఒసగబడును. ఇది ప్రభువు వాక్కు.